వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ, డాక్టర్ బోడేపల్లి రాఘు. అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. కొత్త గాజువాక హై స్కూల్ రోడ్లో జరిగిన కార్యక్రమం. జీవీఎంసీ 85వ వార్డు మంత్రిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ జువ్వాలమ్మ తల్లి పండుగ మహోత్సవం. సబ్బవరం మండలం గుల్లెపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ అండ్ పెందర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఘనంగా ప్రారంభించారు. గుల్లెపల్లిలోని అవెన్యూ స్పోర్ట్స్ అరేనా వేదికగా ఫిబ్రవరి 23 నుండి 26 వరకు 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు తమ ప్రతిభ ప్రదర్శిస్తూ పోటీలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ, మా ప్రాంతంలో దివ్యాంగుల క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉందని, నాయకుడిగా నన్ను పిలిచి గౌరవించడం చాలా ఆనందంగా ఉంది అని అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు ఏపీలో క్రికెట్ అనేది నిజమైన ప్లేయర్స్ ని తీసుకువచ్చి ఇక్కడ క్రికెట్ ఆడించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. చాలా బాగా ఆడే ప్లేయర్స్ కి స్టైఫండ్ కూడా ఇప్పించవలసిందిగా ఆయన కోరారు. మేము ఇలా పుట్టాము, ఏమి సాధించలేకపోయామనే వాళ్ళకు ఇదొక అవకాశం. అంగవైకల్యం దేనికి అడ్డు కాదని, వారు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని గండి బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ చైర్మన్ సూరవరపు సుబ్బారావు, దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సభ్యులు ఎడ్లపల్లి సత్యనారాయణ, ఏపీ మెడికల్ హై పవర్ కమిటీ సభ్యులు, ఏపీ వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, అవెన్యూ స్పోర్ట్స్ అరేనా సీఈఓ ఎం వెంకటరమణ, శ్రీకాకుళం వీల్ చైర్ క్రికెట్ సంఘం అధ్యక్షులు కొట్టిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇచ్చేసినటువంటి గంటల అభ్యర్థులకు మరొక్కసారి మా కమిటీ ద్వారా అందరూ పడతారా? మీరందరూ సర్టిఫికేటా తెలుగు ఎవరికి వచ్చా? తెలుగు ఉన్నాయి. నీకు తెలుగు వచ్చా? రైల్వే జాబ్ సార్. ఓ రైల్వే వాళ్ళే ఎక్కువ అంతా తెలుగే లేదు. to come because he has a high favor, and I also want to thank all the DCC and Defense Forces of India. అలాగే సానా చంద్రశేఖర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ఈ ఈవెంట్ అందరికీ మొత్తం ఖర్చు అంతా ఆంధ్ర క్రీడేషన్ మీద పడుతుంది. అలాగే మేము 4 కేటగిరీలు డెఫెండ్, వీల్ చైర్, తర్వాత బ్లైండ్ అండ్ స్టాండింగ్ క్రికెట్, ఈ 4 కేటగిరీ కూడా అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు యాంత్రిక ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన జోహెన్నెస్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎం జగన్నాథరావు, ముఖ్య సలహాదారుడు బొడ్డెడ వెంకట్రావు మాట్లాడుతూ, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చాక ముద్రణ వృత్తిపై ఆధారపడి ఉన్న అనేక మంది ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాకలో ఐక్యత ఉంటూ అసోసియేషన్ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముద్రణ యంత్రాన్ని వెలుగులోకి తెచ్చిన గుటెన్బర్గ్ ఆశయ సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సభ్యులంతా జెండాలు చేత పట్టుకుని కొత్త గాజువాక సినిమా హాల్ కూడలి మీదుగా పాత గాజు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కేవి శ్రీహరి, ఎండి ముర్తజా, కేవి గోవింద్, ఆర్ అప్పలరాజు, గురానాయుడు, భాస్కర్, కె జగదీష్, శ్రీనివాస్, రావు, డిటిపి రాజు, రమేష్, దర్గా తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కొద్దు ఎలా కొద్దు వెనకాల కనబడలేదు.
మరి దాన్ని ప్రచారం చేయాలని మిమ్మల్ని కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. ధన్యవాదాలండి. ఇప్పుడు ర్యాలీ కూడా జరుగుతుంది. అది అంచేత మీరందరూ ఫస్ట్లో మీకు చెప్పడం మర్చిపోయానండి. మన అసోసియేట్ సెక్రటరీ గోవింద్ గారికి కలవాలని చెప్పి ఒక ఛానల్లో నేను ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞత అండి. గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జాన్ బుటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఫిబ్రవరి 24 1440వ సంవత్సరంలో వారు ఈ ప్రింటింగ్ పరిశ్రమకి శ్రీకారం చుట్టి ప్రపంచానికే తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడిని తలంచుకుంటూ ఈ ఫిబ్రవరి 24న గాజువాక ప్రాంతంలో ప్రింటర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషించదగ్గ విషయమని గుర్తు చేసుకుంటూ వారిని అనుసరిస్తూ ఇదే రంగంలో గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్ సభ్యులు సుమారు 76 మంది ఉన్నారండి. అందరూ కూడా ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఒక 200 మంది కార్మికులతో పాటు ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ నడిపించుకున్న సందర్భంలో ఈ బుటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు, కార్మికులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సామాజిక సేవధార పేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైందని కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డున జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఏర్పాటుకు గల కారణాలను చైర్మన్ పల్లా సురేష్ కుమార్ వివరించారు. సమాజంలో పేదరిక నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, మురికివాడలో జీవనం సాగిస్తున్న వారికి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్థిక భారం కారణంగా చదువులకు దూరం అవుతున్న విద్యార్థులకు అండగా ఉండాలన్నదే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వాడవాడల రక్తదాన శిబిరాలతో పాటు నేత్రదానం, శరీరావయదానం పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో తాను స్వతహాగా చేపట్టిన సామాజిక సేవను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బొట్టా కోటి యాదవ్, పల్లా శ్రీనివాజీ, నక్క మధుబాబు, గరి ప్రసాద్, జోగరమణ, బమ్మిడి శంకర్, పట్నాల తామూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక సేవ మా బాధ్యత పేరుతో ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామాజిక ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న పలువురిని సత్కరించారు. ప్రమాదంలో గాయపడిన పలువురు పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. God bless you, dear. May the God bless you, dear. God bless you, dear. Happy great. శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం చెట్టుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటి
భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ. వంకాయల గోవిందరావు గారు ఆలపిస్తారండి. ఒక నిమిషం. కావాలండి. నేను మీ పల్లా సురేష్ కుమార్ ఇలియాస్ నేవి సురేష్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒకటి, నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వేడుకల్ని జరుపుకోవడం అయితే, రెండోది ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేయడానికి నాకు సగర్వంగా అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. మా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు పల్లా అప్పలరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వతహాగా తన సేవల్ని అందించి, అలాగే మన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి టెంపుల్ని కూడా ప్రార్థించి ఒక 60 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతో రిటైర్ అయితే వచ్చిన డబ్బులు వెచ్చించి ఆయన మందిరం అయితే కట్టడం జరిగిందండి. ఆ ఒక్క మందిరానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుపుకుంటారండి. అందరి సమక్షంలో 3000 మందికి అన్నదానం కూడా చేసి అందరి అభినందనలు పొందిన టెంపుల్ అది శ్రీ విజయదుర్గా టెంపుల్ అని చెప్పి సభాపూర్వకంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా మాటకు వస్తే, నేను పల్లా సురేష్ కుమార్ యాదవ్ ఇలియాస్ నేవి సురేష్, ఇండియన్ నేవీ మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్, ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎంఏ పాలిటిక్స్. ఇది నా డెసిగ్నేషన్ అండి. నేను వచ్చేసి స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అంకితమైన ఆశాభావంతో నేను నలుగురికి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నట్టు మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తిని నేను. ఈ విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే కోవిడ్ టైంలో నేను ఏ విధంగా అయితే జనాలకి ఉపయోగపడ్డానో, అదే విధంగా ఎవరికి బాగోలేకపోయినా, ఏ విధమైన కష్టం వచ్చినా, బ్లడ్ లేకపోయినా ప్రతిదీ కూడా నేను ఈ వార్డు పరంగా కానీ నియోజకవర్గం పరంగా కానీ నేను ఈ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ప్రజలది, అది డెఫినెట్ గా క్యాటర్ చేశానని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా తెలియచేసుకుంటున్నానండి. అదేవిధంగా ఈ ట్రస్ట్ ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ని ఓపెన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను నా ఒక్కడిని అయితే నేను ఒక 100 మందికో 150 మందికో నేను సాయపడగలను. అదే ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రతి ఒక్కరిని ఇందులో కలుపుకుంటూ వెళ్తే మనం సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయగలం అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియచేసుకున్నాను. ముఖ్య ఉద్దేశం అది. హెల్ప్ ద నీడీ అండ్ హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. నా క్యాప్షన్ ఉన్నది చిన్నప్పటి నుంచి, హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. నాకు వీలైనంత సహాయం నేను ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను, చేశాను కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వీలైనంత సహాయం వాళ్ళు చేసి పేదలను కానీ ప్రజలను కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ ఆదుకుంటారని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా తెలియచేసుకున్నాను. అదే విధంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నా ఇల్లు ఓపెన్ లో ఉంటుందండి 24/7. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడి నుంచనే కాదు, ముందు కూడా అలాగే ఉంది. ఇక్కడి నుంచి ట్రస్ట్ పెట్టానంటే నా ఒక బాధ్యత డెఫినెట్ గా పెరుగుతుందని చెప్పేసి నేను ఈ యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడా నా మీద ఉంచి నన్ను ఆశీర్వదించి ఈ యొక్క నా పుట్టినరోజు వేడుకలు అయితేనే కానీ, ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ అయితే కానీ ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మీ అందరి సమక్షంలో మీ అందరు కూడా పాదాభివందనం తెలుపుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జీవీఎంసీ 8వ వార్డు మంత్రిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ జువ్వాలమ్మ తల్లి పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవాలయం చుట్టూ పూలమాలలు అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద పోటెత్తారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి గుడి ప్రాంగణం వద్ద భక్తుల సౌకర్యార్థం మజ్జిగ వితరణ చేశారు. అనంతరం మధ్యాహ్నం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సంరాధనలో వందలాది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కళ్ళకు దొరికిందని ధరణీదేవి చేతిలో ఒక పద్మావతి పేరు పెడతారు. అలా పద్మావతి పేరు పెట్టబోతే కళా పెంచులు వాళ్ళ కళ్ళకు దొరికిందని ధరణీదేవి చేతిలో ఒక పద్మావతి పేరు పెడతారు. అలా పద్మావతి పేరు పెట్టబోతే
లేకమంటున్నావు అయితే అడిగి చెప్పాయి మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ, డాక్టర్ బోడేపల్లి రఘు. అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. కొత్త గాజువాక హైస్కూల్ రోడ్లో జరిగిన కార్యక్రమం. జీవీఎంసీ 85వ వార్డు మంత్రిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ జువ్వాలమ్మ తల్లి పండుగ మహోత్సవం. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.